అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్ మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్. యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ చూసి ఒక పేషెంట్ గత వారం రోజుల నుంచి రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉన్నారు. మెడ నొప్పి అండ్ నడుము నొప్పితో బాధపడుతున్నారంట చాలా కాలం నుంచి. తనకి 65 సంవత్సరాలు ఉంటాయి. సో తన సూర్యాపేటలో ఉండడం వల్ల అక్కడ ఫిజియోథెరపీ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా లేవు. సో మన వీడియోస్ చూసి మనకు ఫోన్ చేశారు. ఇందాకే మాట్లాడడం జరిగింది తనతోటి, తన అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది. మన క్లినిక్లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తామో తనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తను అక్కడ ఉండడం వలన రెగ్యులర్గా రమ్మంటే రాలేను, సో నీడ్లింగ్ టేపింగ్ ఖైరో చేయండి నాకు అని చెప్పారు. సో ఖైరోప్రాక్టిక్ అండ్ నీడ్లింగ్ టేపింగ్ ఎలా చేస్తామో ఈరోజు చూద్దాం మనం. సార్ మెడలు ఫ్రీగా ఉంచండి సార్, బిగబట్టకండి. ఏం టెన్షన్ లేదు, తొందర ఏం లేదు. ఒక 10 టైమ్స్ ఫ్రీగా చేసుకోండి. ఎందుకు అంటే మనం స్టార్ట్ చేసినాక ఏంటంటే తెలియకుండానే టైట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నొప్పి తెలుస్తుంది, నొప్పి అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు ఇటు సైడ్గా రండి సార్. యా, తింపకండి, జస్ట్ ఇట్లాగే ఉంచి దీన్ని మాత్రమే సైడ్కి. గాలి బాగా తీసుకోండి. బ్రీత్ ఇన్, అవుట్, అవుట్, అవుట్. సౌండ్ వచ్చింది చూసారా, టక్కుమన్న చూసారా, ఇట్లుంటుంది. అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓపెన్ అయితే ఏంటంటే మనకు ఫ్రీ అయిపోతూ ఉంటుంది. Breathe in, out, out. ఫ్రీ ఉంచండి. ఓకే, షేప్ ఫ్రీగా ఉంచండి సార్. ఇట్లా పట్టుకోండి అంతే. బ్రీత్ ఇన్, అవుట్. వినబడుతుందా మీకు? ఈ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఇలా పట్టుకోండి సార్, వెనకకు పెట్టుకోండి. ఎస్, ఫ్రీ ఉంచాలి, బిగబట్టకండి, ఫ్రీ ఉంచండి. బ్రీత్ ఇన్, ఇది పట్టుకోండి, ఇట్లా గట్టి పట్టుకోవాలి. బ్రీత్ ఇన్, భుజాలు ఫ్రీగా ఉంచండి. అవుట్, అవుట్. ఎస్, వచ్చిందా? ఈ హ్యాండ్ ఇవ్వండి సార్. సీదా పట్టుకోండి సార్, సీదా పడుకోండి. తలాటు కాలిటు, బిగబట్టొద్దు, ఫ్రీగా వదిలేయండి సార్. సైడ్కి పడుకోండి సార్.
ఇటు సైడ్ తిరగండి. రైట్. ఈ కాలు సీదా ఉంచండి ఇట్లా. ఈ కాల్ని ఇక్కడ లాక్ చేయండి ఇక్కడ. రైట్. ఇది కదలొద్దు సార్, ఇది ఇట్లాగే ఉండాలి. ఓకే. కింది చేయండి నాకు. ఓకే. ఆ చేయండి. ఇది పట్టుకోండి ఇట్లా. ఇట్లా పట్టుకోవాలి సార్. అట్లా పట్టుకోండి. కొంచెం ఫ్రీగా వదిలేండి సార్, ఇంత టైట్ చేయకండి, వదలు ఉంచండి. కొంచెం దూరం పట్టినా పర్లేదు. ఓకే. టైట్ చేయొద్దు, ఫ్రీగా ఉంచాలి. ఇది ఇట్లాగే ఉంచాలి. ఇప్పుడు అటు సైడ్ పొట్ట బాగా టైట్ ఉంది సార్, కొంచెం బరువు తగ్గేటట్టు చూసుకోండి. ఈ కాలు స్ట్రైట్గా ఉంచండి. కింది స్ట్రైట్ ఉంచండి. చక్కగా పెట్టండి. దీన్ని ఇట్లా ఉంచండి, లాక్ చేయండి. బ్రీత్ ఇన్, అవుట్. టైట్ చేస్తుంది సార్, ఇది బాగా టైట్ అవుతుంది. వదలు ఉంచాలి. ఇట్లా చేయండి. రివర్స్ పడుకోండి సార్, బోర్లో పడుకోండి. ఫ్రీగా ఉంచండి, బిగబట్టకండి సార్. బిగబట్టొద్దు, ఫ్రీగా వెళ్ళండి సార్. సైడ్ నుంచి లేవండి సార్. ఎంత వీలైతే అంత కింది వరకు వెళ్ళి మళ్ళీ పైకి లేవండి సార్. ఎస్, సూపర్. పైకి లేవండి. ఎస్, మళ్ళీ. ఓకే, రైట్. ఒక 20 సార్లు చేయాలి అట్లా. 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి ఆ డోర్ తీసుకొని అక్కడ వరకు వెళ్ళిరండి సార్, నడుచుకుంటూ వెళ్ళండి. సార్ కొంచెం లైట్గానే అనిపిస్తుంది, ఇబ్బంది ఏం కాదు. బాడీ బిగబట్టకండి అంతే. ఇబ్బంది అవుతుందా ఏమన్నా? రైట్, ఓకే. ఇట్లాగే ఉంటుంది. ఒక 5-6 సూదులు వేస్తాము, ఏం టెన్షన్ పడకండి, టైట్ చేయకండి. ఓకే.
రీజన్ ఏమైనా నొప్పి ఉందా మీకు? ఓకే. ఓకే, దీన్ని బెండ్ చేయండి కొద్దిగా ముందుకు. రైట్, మీరు పైకి చూడండి, ఇటు 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 ఇటు. రైట్, ఒక 5 లేదా 10 లెక్క పెట్టండి. దాని తర్వాత చేతులు వెనక తీసుకురండి, సెకండ్ దానికి తీసుకురండి. చేతులు ఇక్కడ పెట్టండి. ఇది ఇక్కడ తగలాల, ఇది పైకి లేపాలి, తగలాల. ఇది ఇక్కడే ఉండాలి, చిన్న ఇక్కడే ఉండాలి. ఇది పైకి లేపండి, లేపండి. ఇది మళ్ళీ 5 లెక్క పెట్టండి. దించొద్దు, అట్లాగే ఉండాలి, అట్లాగే ఉండాలా. 1 2 3 4 5. దాని తర్వాత చేతులు మళ్ళీ ముందుకు, నడుము బెండ్ చేయండి. మీరు పైకి చూడండి, పైకి. 1 2 3 4 5. మళ్ళీ చేతులు వెనక్కి. ఓకే, ఇది కిందికి, ఇది పైకి. 5 లెక్క పెట్టండి, మళ్ళీ ముందుకు వెళ్ళండి. అట్లా ఒక 5 టైమ్స్ చేయండి సార్. చేసి ఆపేయండి. దాని తర్వాత 2 చేతులు ఇట్లా పట్టుకోండి. రైట్, దీన్ని ఇట్లా గట్టి చేయండి, ఇట్లా. రైట్, మళ్ళీ ముందుకనండి, మళ్ళీ వెనక్కనండి. రైట్, ఒక 10 సార్లు చేయండి సార్ అట్లా. ఇది ఇంట్లో చేసుకోవాలి. మెడకు ఒక 2-3 ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నడుముకు అదొకటి చాలు. రోజు పొద్దు మాపు చేసుకోండి. ఓకే, ఇట్లా పట్టుకోండి చేతులు. దీన్ని ఇలా పైకి కిందికి అంటండి. ఒక 10 సార్లు వేసేయండి. ఇది రెండోది. దాని తర్వాత చేతులు ఇక్కడ పెట్టుకోండి, ఇట్లా ఇట్లా ముందుకు ఒక 10 సార్లు ఇట్లా తింపాలి, తింపాలి గున్నగా. రైట్, ఒక 10 సార్లు. రైట్, రివర్స్, ఉల్టా. ఇట్లాగే పెట్టుకొని ఉల్టా తింపాలి, ఇంకా పైకి. ఇంకా తింపాలి. తిరుగుతలేదా? ఇప్పుడు ఏదన్నా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అదే సెట్ అవుతుంది అట్లా. ఇది 3. లాస్ట్ది ఏంటంటే ఇలా పట్టుకో, స్ట్రైట్గా లేపు, దించు, పైకి లేపు, దించు. ఓకే, మళ్ళీ ఈ 4 ఎక్సెల్ మెడకు భుజానికి సంబంధించి. నడుముకు సంబంధించి అది ఒకటి క్యాట్ అండ్ క్యామెల్ ఒకటి జాలు. దాని తర్వాత వచ్చే వారం వచ్చినప్పుడు ఇంకా 2-3 ఎక్సెల్ చెప్తా దానికి. ఈ వారం రోజులు మాత్రం ఈ పొద్దు మాపు చేయి, 20-20 సార్లు చేయి. నొప్పులు లేవనుకో 25-30 అట్లా పెంచుకుంటూ పో. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఎక్కువ రెపిటేషన్ చేయాలి, సరిపోతుంది అంతే. అట్లా చేసుకోవచ్చు. అట్లా తినంగానే పడుకోవద్దు. తినంగానే ఒక అరగంట అటు ఇటు తిరుగు. ఓ 2 బేవులు వచ్చినాక, అంటే అరిగినట్టు, అప్పుడు పడుకో. ఓకే, అవునా? అచ్చా, అవునా? ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నిసార్లు చేయించుకున్నారు సార్? ఒక్కసారి. అవునా? ఎట్లుంది మార్పు? దానికి దీనికి ఏమైనా మార్పు ఉంది? అక్కడికి ఇక్కడికి ఏమన్నా? ఇదే మంచిగా అనిపిస్తుందా? ఇవాళ ఒకటేసారి అయింది, ఇంకా 2 సార్లకు అప్పుడు చెప్తావు. అటు ఓనిగా ఇటే తోలుతా అంటావు. బెటర్. అదే అవును, అట్లా. అదే కొంచెం చికెన్ మటన్ తినకండి సార్. అంతే, కొంచెం బెటర్. అక్కడికంటే అయితే బెటర్. ఓకే, రైట్, సంతోషం. మాకు అదే కావాలి. చూశారు కదండి, మన శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్లో ఏ విధంగా కేర్ తీసుకొని నీడ్లింగ్, టేపింగ్ మరియు ఖైరోప్రాక్టిక్ అనే ట్రీట్మెంట్ చేస్తాము. చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంటి వారితో సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీదే.